Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిరోష. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము హోటల్ వెళ్ళంగానే స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేస్తాం కదా అండి, అదే టైప్లో మీకైతే ఇవాళ నేను చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా అండి. స్టార్ట్ చేసే ముందు నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేశారంటే మీతో పాటు ఇంకొంతమంది కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుందండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది చాలా బాగుంటుందండి, క్రిస్పీగా. ఈ చికెన్ కబాబ్ అయితే ముందుగా అయితే మనము ఇక్కడ చికెన్ తీసుకున్నాము. నేనైతే హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. మనకి కబాబ్కి సరిపోయేట్టుగా మనము ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి, బాగా కడిగి. ఇప్పుడు ముందుగా మనకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దాము. ముందుగా అయితే ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కార్న్ఫ్లోరు, అలాగే గరం మసాలా, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందామండి. అలాగే ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము చికెన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో మైదా పిండి, కార్న్ఫ్లోరు, అలాగే లెమను, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా, కారం ఒక టేబుల్ స్పూన్ అండి. మనము కారం స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొంచెం అయితే మనము యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనము పెప్పర్ కూడా వేసుకోవాలండి. పెప్పర్ పౌడర్ వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అన్నీ బాగా కలుపుకొని మనకి మసాలా బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న వాటిని ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు మనము ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఫుడ్ కలర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. మనము కలర్ కోసం యాడ్ చేస్తామండి. మీకు వద్దు అనుకుంటే ఇది ఆప్షనల్, మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ కలర్ఫుల్గా మనకి చికెన్ కబాబ్ ఉండాలి అనుకుంటే ఈ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని కలుపుకున్న తర్వాత మనము ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని మనము ఇందులో ముక్కలను అయితే బాగా ఫ్రై చేసుకుందామండి. మనకి ఇక్కడ క్రంచీగా చాలా బాగుంటుంది కబాబ్ అయితే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనము వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని పెట్టుకుందామండి. ఇలా మనము చికెన్ కబాబ్ని అయితే అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనకి కబాబ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా మనము సర్వ్ చేసుకునేద్దాము. ఇదండి ఇవాల్టి వీడియోలో చికెన్ కబాబ్ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.